వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అన్న సమ్మర్ హడావుడిలోనే రాజకీయం అంతా వేడెక్కిపోయింది. ఒక దిక్కు చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే ముందస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఈరోజు అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అయితే ఉన్నాం. ఇక్కడ పార్లమెంట్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉప ఎన్నికలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. లాస్యనందితి గారు మన యాక్సిడెంట్లో మరణించడం వల్ల ఇక్కడ ఉప ఎన్నికలు అయితే రావచ్చాయి. ఇక్కడ పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ బీఆర్ఎస్ నుండి అయితే నివేదిత గారు అయితే ఉన్నారు. మళ్ళీ బీజేపీ నుండి చూసుకున్నట్లయితే గణేష్ గారు అయితే ఉన్నారు. మళ్ళీ బీజేపీ నుండి చూసుకున్నట్లయితే వంశీ తిలక్ అతను కూడా ఉన్నారు. ఇక్కడ మరి ఎవరు వస్తే బాగుంటుందని పబ్లిక్ నాడు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. బాబాయ్ చెప్పు బాబాయ్, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు అసెంబ్లీ ఎలక్షన్స్లో? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కదా, కాంగ్రెస్కి బి ఇవ్వాలి ఛాన్స్. ఫస్ట్ వచ్చిన బీఆర్ఎస్ బి చేశాను, మంచిగానే చేశాను. ఇప్పుడు సీఎం ఉందే కదా, ఒకసారి ఛాన్స్ అయినాక బి ఇవ్వాలి. అంటే ఇక్కడ సాయన్న చేసిన సేవలు చాలా ఉన్నాయి, మంచిగా చేస్తున్నాను. అవి అయిపోయినాయి కదా అన్నీ. ఆయన అవి ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాయి. ఇప్పుడు అవి ఏ పార్టీ ఉన్నాయి అది చూడాలా, వేరే పార్టీకి చూడికి బెకారీ కదా. ఇప్పుడు ఏ రౌలింగ్ పార్టీ ఉన్నాయి ఆయనకు ఇవ్వాలి. అది ఇప్పుడు వాళ్ళ కూతురే సాయన్న కూతురే వస్తుంది కదా, లేవు కదా. ఆయన ఏం చేస్తాం, అవి వస్తాయి బాగానే. ఆయన అట్లా ఏం లేదు, మంచిగానే అన్నీ మంచిగానే ఉన్నాయి, అట్లా ఏం లేదు. అదే అవి ఏ రూలింగ్ పార్టీ ఉన్నాయి. అవి ఇప్పుడు కాంగ్రెస్ ఛాన్స్ ఇస్తున్నా అందరు చూస్తున్నావు కదా నువ్వు. ఒకసారి కాంగ్రెస్కి ఇవ్వాలా ఛాన్స్. ఎలా ఉన్నాయి మరి కొంతమంది అంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ప్రజలను మోసం చేస్తుంది 6 గ్యారెంటీలు అని చెప్పి. ఇప్పుడు కొత్త వచ్చినా కదా, ఒకటి చేస్తున్నావు ఇప్పుడు మళ్ళీ ఎలా చేస్తా చూడాలా. అవి ఒకసారి చేయండి, ఎలా చేస్తాను నువ్వు చెప్పు. మరి బీజేపీ క్యాండిడేట్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లాస్ట్ టైం సెకండ్ పొజిషన్లో ఉంది బీజేపీ. అవి ఇప్పుడు ఎవరు లేవు కదా, అంతా ఎవరు అంత క్యాండిడేట్ లేవు ఆయన దగ్గర. రెండులా ఉన్నాయి, బీఆర్ఎస్లా ఇది కాంగ్రెస్లా ఉన్నాయి రెండు. అది ఆ రోలింగ్లా ఉంటే ఇవ్వాలా. ఇక బీఆర్ఎస్కి ఒకటే, కాంగ్రెస్కి ఇచ్చి ఒకటే. అట్లా బీజేపీకి ఇచ్చి ఎవరు లేవు అన్న ఇసుకవి అవి బేకార్ అయిపోతాయి. ఆయన రోలింగ్లా ఉంటే ఆయనకు ఇస్తే బాగానే. అట్లా అట్లా ఏం లేదు. మల్కాజ్గిరిలో ఎంపీగా ఎవరు గెలిచారు అనుకుంటారా? మల్కాజ్గిరిలో ఇప్పుడు కాంగ్రెస్లో వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ వస్తాయి ఇప్పుడు. అమ్మ ఇప్పుడు మళ్ళీ అయితే ఇక్కడ లాస్యనందిత గారు చనిపోవడం జరిగింది, ఎమ్మెల్యే గారు. మళ్ళీ ఉప ఎన్నికలు అయితే వచ్చినాయి ఇక్కడ కూడా. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారా? ఏదో మనకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే వేస్తాం కదా. ఇక కేసీఆర్కే వేసినాం ఇన్ని రోజులు, ఆయనకే వేస్తాం ఇప్పుడు కూడా. మరి నివేదిత గారు అయితే బీఆర్ఎస్ అయితే ఉంది, సాయన్న కూతురు రెండో కూతురు. మరి ఇస్తా అంటారా? ఏమో మరి ఎవరికి ఏమంటారు చూస్తాము. వేయాలి, మంచిగా పని చేసే వాళ్ళకి వేయాలి. మరిగా ఏం చేస్తాం. ఇప్పుడు సికింద్రాబాద్ అయితే ఉప ఎన్నికలు అయితే వచ్చినాయి, ఎమ్మెల్యే. మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ మళ్ళీ? ఇది ఏమో ఎవరు గెలుస్తారో ఏమో తెలియదు. బీఆర్ఎస్ నుండి అయితే నివేదిత గారు అయితే ఉన్నారు, కాంగ్రెస్ నుండి అయితే గణేశ్రీ అయితే ఉన్నారు. మరి ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? నువ్వు గెలుస్తున్నావు చామ కూడా. ఏమో మాకైతే ఈ మోరీలు అయితే చాలా నిండినాయి, ఏం చెయ్యరు ఇక్కడ. చెప్పి బెజారైపోయినాం. ఇంతకుముందు కలిసారా ఎమ్మెల్యే వాళ్ళని కలిసారా? కలిసినాం. డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అది ఇది ఏం లేదు. మా ఇల్లు కూడా ఎట్లుండే, కరెంటు బిల్ తక్కువ చేస్తామన్నారు, అది చేయలేదు. కడుతున్నాం అన్ని. ఏముంది ఇట్లనే ఉంది 3-4 నెలల నుంచి. ఎవరు ఎమ్మెల్యే గెలుస్తారు అనుకుంటా? గెలుస్తారా? వెంకట్రావు బిడ్డనే ఉన్నాడు. మొన్నటి దాకా సాయన కూతురుండే, ఆమె చేస్తాను ఆమె చేయలేదు. ఇప్పుడు ఎవరు చేస్తారో మళ్ళీ ఏమో తెలియదు. ఉన్నది చేసే నమ్మకమే, ఆమెనే చేయలేదు. ఈమెం చేస్తుంది నమ్మకం బాబు. అయిపోయింది కానీ చెయ్యాలి కదా. ఆమె పదవిలో వచ్చినాక మనం ఒప్పుకున్న ఆయన కానీ చెయ్యాలి కదా బాబు. ఒప్పుకున్నా అని చేయకపోతే ఎట్లా? మాకు మేమందరం ఓట్లేసి గెలిపించినప్పుడు మాకు పనులు చేయాలి కదా మీరు. లేదు చేస్తామని అంటుండ్రు, ఏమో ఎవరికొకరికి వెయ్యాలి. కానీ మాకైతే రోడ్లు ఎవరికి వేస్తారో వాళ్ళకే ఇస్తాం బాబు. మాకు మంచి పనులు చేసే వాళ్ళకే ఇస్తాం. సాయాన్ని అయితే మంచిగానే చేసిండు, మాకైతే బోరింగ్ గిరింగ్ వేయించిండు, మంచిగా చేసిండు. ఆయన అయితే మేము ఎప్పుడు మీటింగ్ రమ్మన్నా పోతుంటే వాళ్ళ ఇంటి దగ్గర పోయి కలిసి వస్తుంటే ఆయన అయితే మంచిగా చేసిండు. కానీ బాప అయితే మాకు ఏం చేయలే. మాకైతే వేస్ట్. ఆమె అయితే ఏం చేయలే. మాకైతే అందరికి డబ్బులు ఇచ్చిన అవి ఇచ్చిన అన్నది, కానీ మాకైతే మా ఈ బస్తు ఇక్కడ ఏరియాకైతే ఎవరికి ఒక్క పైసా ఇవ్వలేదు. మళ్ళీ సాయన్న కూతురు రెండో కూతురు నివేదిత గారు గెలుస్తారంటారా? సరేమో బాబు, ఏం గెలిచేటట్టు ఏం నమ్మకం లేదు. అమ్మ పనులు చేస్తేనే కదా మనం గెలిపిస్తాం. ఆయన కూడా ఏం నమ్మకం లేదు. ఆయన ఒక్కసారి కూడా రాడేటు. ఇంకా వీళ్ళని వస్తారు కానీ ఆయన అయితే ఒక్కసారి కూడా రాడేటు. గెలిపించుకుంటారు మరి ఆయన ఒక్కసారి కూడా రాలేదంటారు. మరి చూసాం, ఈమెనే వస్తే ఈమెకే గెలిపిస్తాం.